అదే వాడికి నరికి చంపితే అదే న్యాయం మాకు, మా బిడ్డకు శాంతి అదే అనుకుంటామయ్యా. సంబంధించి కేసులు చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన కోర్టులలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టేట్టుగా ఒకసారి కోర్టులో పెట్టిన పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా తెలియకపోయే కార్యక్రమం కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా అన్ని గొడవలు కూడా రాష్ట్రం అంతా ఇక్కడే 45 రోజులు 35 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నాం. మన కాన్స్టిట్యున్సీస్లో మనం గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా వాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ మీద వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగకూడదని చెప్పి ఎందుకు చేస్తూ ఉన్నారు. మ్యాండేట్ వచ్చింది, ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రజలు ఎదురు చూస్తూ ఉండేది. అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పారు, పిల్లలు చూపించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 4 ఉంటే 4 15,000 60,000 అని చెప్పి చెడీని చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకపోతున్నారు. భరోసా ఎదుర్కొంటున్నారు, మోడీ ఎదుర్కొంటున్నారు, పిల్లలకు ఫీజు ఇన్వెస్ట్మెంట్ విద్యా దీవెన ఎదుర్కొంటున్నారు, సందీవెన ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం తగ్గించి 0 వడ్డీ అది ఎదుర్కొంటుంది. అన్నీ ఎదుర్కొంటా చేస్తారు. దాని గురించి పట్టించుకుంటున్నా ఇట్లాంటి ఏది రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చంపడాలు భయాందోళన చేయడం, ఎవరు అడుక్కోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేస్తారు. అందరికి ఎక్కడ జరిగిందో మీకు కూడా అక్కడ జరిగిందని ఫోన్లు చేసి బెదిరిస్తున్నా. మొత్తంగా చేస్తే భయపడదయ్యా. నాగా ఎవరికి అన్యాయం కాలుగా ఉంటూ నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడవకుంటూ మీరే వినండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూరముగాన్ని ఊళ్ళో వదిలిపెడితే బతుకనిస్తాడా? ఏం అడిగా నాడి రోడ్డు మీద నరికాడు. ఎప్పుడు ఈయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి, సాక్ష్యాలుంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు తెప్పిమనండి, మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా కానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు అది అలా చేస్తున్నారు వ్యక్తిగత కక్షలని. బ్లాక్ చేసేస్తారా?
अभी जाना काल बटर పూర్తిగా ఈ కేసు హ్యాండిల్ ఫోన్ నెంబర్ మీకు ఏ థ్రెట్నింగ్ కావచ్చు ఎవరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం డైరెక్ట్గా సుధాకర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. సుధాకర్ని హైకోర్టులో కేసేసి అన్ని దగ్గర ఇమీడియట్గా మాట్లాడి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తాం. హైకోర్టు నుంచి అన్ని రకాలుగా ఏమేమి ప్రొటెక్షన్ తీసుకురావాలని అన్నీ తీసుకొచ్చి ఇస్తాం. ఏ ఇబ్బంది వచ్చినా పెద్ద చేస్తాం ఫస్ట్ నా బిడ్డ